పెద్ద నోట్ల మార్పిడి నగదు ఉపసంహరణ కోసం ప్రజలు 8వ రోజు బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, ఏటీఎంల ముందు బారులు తీరారు. రద్దయిన 500, 1000 నోట్లను క్యూల్లో నిలబడి మార్చుకున్నారు. చిల్లర కొరతతో చాలా చోట్ల అధికారులు 2000 నోట్లు పంపిణీ చేశారు. ఏటీఎంలలో నగదు నింపడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అదనపు కౌంటర్ల ఏర్పాటుతో బ్యాంకుల్లో లావాదేవీలు పుంజుకున్నాయి. స్వచ్ఛంద సంస్థలు నగదు మార్పిడి కేంద్రాల వద్ద తమ వంతు సేవలందించాయి. నల్ల కుబేరుల భరతం పట్టేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సహకరిస్తున్నారు. బ్యాంకుల వద్ద రద్దీ ఉన్నా ఓపికతో నగదు మార్చుకుంటున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో నిన్నటితో పోల్చితే కొంతమేర రద్దీ తగ్గింది. అదనపు కౌంటర్ల ఏర్పాటుతో నగదు మార్పిడి, డిపాజిట్లు వేగం పుంజుకున్నాయి. చిల్లర కొరతతో బ్యాంకుల్లో 2000 రూపాయల నోట్లు అధికారులు పంపిణీ చేశారు. కొత్త 500 రూపాయల నోట్లు ఇంకా అందనందునే సమస్య ఏర్పడిందని బ్యాంకర్లు తెలిపారు. కడప జిల్లాలో పోలీసులు దగ్గరుండి నగదు మార్పిడి కేంద్రాల్లోకి ప్రజలను అనుమతించారు. అక్కడక్కడ ఏటీఎంలు పనిచేస్తూ ఉండటం వల్ల నగదు తీసుకునేందుకు జనం బారులు తీరారు. కర్నూలు తపాలా కార్యాలయంలో భారతదేశ సందర్శనకు వచ్చిన 2 అమెరికా మహిళలు నోట్లు మార్చుకున్నారు. ఆదోనిలో ఖాతాదారులు మళ్లీ బ్యాంకులకు రాకుండా వేలిపై సిరాచుక్క వేశారు. తిరుపతిలోనూ జనం బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు తీసుకున్నారు. ఇలా చేయడము మంచి పనే, కానీ మాకు సరైన చేంజ్ దొరకట్లేదు. మాకు ఏదో ఒకటి సరైన మార్గము అందుబాటులో ఉండేటట్లు చేయాలని కోరుకుంటున్నామండి. ఈ నల్లధనాన్ని బ్లాక్ చేయడం మంచిదే. వీళ్ళేమో క్యాష్ లేదంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర పాత నోట్లు అయితే యాక్సెప్ట్ చేస్తాము, కొత్త నోట్లకు దీనికి చేంజ్ ఇవ్వడానికి మా దగ్గర చేంజ్ లేదు. మీరే మాకు ఒక 100 రూపాయలు ఇవ్వండి, మీకు ఇవ్వాల్సిన 400 కలిపి 500 రూపాయల నోటు పాతది ఇస్తామంటున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు చేసిన పెద్ద నోట్ల రద్దుని మేము స్వాగతిస్తున్నాము. మా యొక్క ఇబ్బందులు త్వరలో తొలగించగలరని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వం చేయడం మంచిదే, కానీ కొంచెం ముందు చెప్పింటే చిల్లర సమస్యలు ఉన్నాయండి. 500 నోట్స్, 50 రూపీస్ నోట్స్ అన్ని దించుతానన్నారు. సో కొంచెం బేగా చర్య తీసుకుని అవన్నీ వస్తే అందరూ చాలా ఫ్రీగా ఉంటారు. అప్పుడైతే చిల్లర ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేవారు. ఇప్పుడు 2000 రూపాయల నోట్ ఇస్తున్నారు, కానీ దానికి చిల్లర దొరకట్లేదు. నెల్లూరు జిల్లాలో పాత 500, 1000 రూపాయలు మార్చుకునేందుకు నగదు మార్పిడి కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. 100 రూపాయల నోట్లు లేకపోవడం వల్ల అధికారులు 2000 నోట్లు పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఏటీఎంలలో నగదు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధాన బ్యాంకుల వద్ద రద్దీ కొంతమేర తగ్గింది. తూర్పుగోదావరి జిల్లా బ్యాంకుల వద్ద రద్దీ తగ్గింది. ఏటీఎం కేంద్రాల వద్ద మాత్రం బారులు కనిపించాయి. నగదుకు ప్రస్తుతం డిమాండ్ ఏర్పడిన దృష్ట్యా ఖాతాదారులు బ్యాంకుల నుంచి డెబిట్ కార్డులు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నల్లధనంపై ఉక్కుపాదం మోపేందుకు మోదీ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సహకరిస్తున్నారని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. విశాఖలో సగానికి పైగా ఏటీఎంలు పనిచేయలేదు. నగదు కోసం వచ్చిన వినియోగదారులు వెనుతిరిగారు. యలమంచిలిలో ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు లైన్లో నిలబడి నగదు మార్చుకున్నారు. జిల్లాలో నగదు నిల్వల పరిస్థితి మెరుగుపడుతోందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ నుంచి చిన్న బ్యాంకులకు నగదు సరఫరా జరుగుతోందని వివరించారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో గల గిరిజన ప్రజలు మార్చ్ఖండ్లోని ఎస్బీఐలో నగదు మార్చుకుంటున్నారు. అధికారులు టోకెన్లను పంపిణీ చేస్తూ రద్దీని నియంత్రించారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురం, సాలూరుల్లోని బ్యాంకుల్లో రద్దీ తగ్గింది.